ఓం నమః పాణి కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తే పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. భువః ప్రభవ జనికర్తు ప్రకృతి అయిపోయింది. భువః ప్రభవః దాని తర్వాతి సూత్రము భువః ప్రభవః అంటే ఏంటి? భవనం భూః భూకర్తుః ప్రభవస్తథా హిమవతో గంగా ప్రభవతి తత్ర ప్రకాశతః ఇత్యర్థః. పైనుంచి ఇంత ముందు సూత్రం ఏంటండి? జనికర్తు అని ఉంది కదా, జనికర్తు ప్రకృతి అని కదా పూర్వ సూత్రం. ఆ సూత్రం సంఖ్య ఎంత చెప్పండి మీ దగ్గర పుస్తకం చూసి. 1430. ఇప్పుడు ఇప్పుడు చెబుతున్న సూత్రం ఎంత నెంబరు? 1431. అంటే దీని పూర్వ సూత్రమే కదా. అక్కడి నుంచి ఏంటి కర్తు అనేటటువంటి పదం ఇందులోకి అనువృత్తిగా వస్తుంది. అప్పుడు ఈ సూత్రం ఏమిటవుతుంది? భువః ప్రభవః అంటే భువః కర్తు ప్రభవః అని చదువుకున్నట్లయితే భువః అనే పదంతో అన్వయిస్తుంది అనమాట. అప్పుడు ఏమైంది? భూశబ్దానికి భవనము అంటే ఉండుట, సత్తా అని దాని అర్థం. ఉండుట, భవతి ఉండుట, భవనం ఉండుట అనే అర్థంలో ఉంటుంది. దీన్ని సత్తా అంటారు. సత్ అన్నమాట, సత్తా. ఇది ప్రభవ శబ్దానికి మొదట ప్రభవం అని ఉంది కదా, ప్రభవ అని ఉంది కదా. ప్రభవ అంటే అర్థం ఏంటి? పుట్టుట. పుట్టుట అని అర్థం కావచ్చు, లేకపోతే ప్రకాశించుట. ఇప్పుడు కృష్ణా నది ఉందమ్మా, లేకపోతే ఇంకో తుంగభద్ర ఉంది. అది ఎక్కడ పుట్టింది? ఏదో పశ్చిమ సానువుల్లో పుట్టింది అంటారు. అంటే ఆ కొండలో ఉన్నాడు మనకు కనపడలే, కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడో చోట కనపడింది. అట్లాగే గంగా నది ఉంది, ఎక్కడో పుట్టింది. పుట్టిన ప్లేస్ మనకి తెలియకపోవచ్చు, కానీ మన దృష్టికి పడి ప్రకాశం అంటే మనకి బయటికి ప్రకాశించింది. ఎప్పుడు బయటపడిందో ఆ ప్రదేశము అని అనుకోవచ్చు అనమాట. అంటే ప్రభావ శబ్దానికి అర్థం ఏంటంటే మొట్టమొదటి ప్రకాశ స్థానము అని అర్థం. సారీ, హిమవతు గంగా ప్రభవతి, హిమవతః పంచమీ విభక్తి, గంగా ప్రభవతి అంటే ఈ గంగా నది ఎక్కడ మొట్టమొదటిసారిగా ప్రకాశించింది నాయన అంటే హిమవత్ పర్వతాల్లో అని. అందుకని గంగకి మొట్టమొదటి ప్రకాశవంతమైన స్థలం ఏదో హిమవత్తుగా, దానికి హిమవత్ శబ్దము కంటే పంచమీ విభక్తి వచ్చింది. దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది, వచ్చి పంచమీ విభక్తి వస్తుంది. అయిపోయింది. దీనిలో కొన్ని దీని ఏమంటారు వార్తికాలు ఉన్నాయి.
ఈ వార్తికాలు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు చెప్పాలి. సరే, ముందు వార్తికం చదువుతాం. ల్యబ్ లోపే కర్మణ్యధికరణే చ. ల్యబ్ లోపే కర్మణ్యధికరణే చ. ఇక్కడ ఆపుతా ఒక్క నిమిషం. చెప్పాక ఇవి కొంచెం లేట్ అవుతాయని. ఎందుకంటే అసలు శ్రీరామ అంటే ఏమిటో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళకి చెప్పాలి. అండి, అస్సలు వ్యాకరణంతో పరిచయం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మన గ్రూపులో పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? సరే, పరిచయం లేని వాళ్ళందరూ చేతులెత్తండి. నేను 2 చేతులు ఎత్తా. తెలుగు వ్యాకరణం అయితే తెలుసు గురువు గారు, సంస్కృత తెలుగు వ్యాకరణం తెలియదు. సంస్కృతము ఆల్మోస్ట్ సార్. సంస్కృతమే, సంస్కృతమే. తెలియదు. అయితే వినండి. ఇప్పుడు మనం పంచమీ విభక్తి చెప్పుకోవటం లేదు. ఓకేనా? ఓకే. అసలు ఇక్కడ కొంచెం హరికథ చెప్పుకున్నాం. మాట్లాడాలి కదా సంస్కృతంలో. సంస్కృతంలో మాట్లాడాలంటే ఏం కావాలి? పదాలు కావాలి. శివకుమార్ గారు వీడియో ఆన్ చేయండి అమ్మా, నాకు చిన్న పని ఉంది. పదాలు కావాలి. పదాలు కావాలి అంటే పదం అంటే ఏమిటో తెలియాలి. పదము అంటే ఏమిటో మనకి తెలియాలి. పదం అంటే ఏమిటి? మీకు తెలుసా సుప్తిగంతం పదం అంటే పదం ఏమిటో? అక్షరాల సముదాయం. కాదు, కాదు. సుప్తిగంతం పదం. పదం. ఆ, సుప్తిగంతం పదం. సుప్తిగంతం అవును. పదం మనం చదువుకున్నాం కదా. అవును. చదువుకున్నాం లేదా? చదువుకున్నాం. నక సుబంతములైనవి తింగంతములైనవి పదము అంటాం. సుబంతం అంటే ఏమిటంటే సరే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే నామవాచక శబ్దాలు. ఓకే. తర్వాత తింగంత శబ్దాలు అంటే క్రియాపదాలు. ఇందులో అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రియాపదం ఎలా వస్తుంది అంటే భూసత్తాయా అని ఒక సూత్రం. సూత్రం కాదు, ఒక భూ అనేటువంటి ధాతు నిర్వచనం. భూ అనే ధాతువుకి తింగ్ ప్రత్యయం కలిస్తే భవతి అనే క్రియాపదం వస్తుంది. పచ్చ అనే ధాతువుకి, ఈ జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగడం, తలకాయలు అటు ఇటు తిప్పదు, ఇటే పెట్టండి బుర్ర. పచ్చ అనే ధాతువుకి తింగ్ ప్రత్యయం కలిస్తే పచతి అని అర్థం వస్తుంది, అంటే వండుట. గమ్ అనే ధాతువుకి తి అనే ప్రత్యయం కలిపితే గచ్చతి అనే రూపం వస్తుంది, అంటే వెళ్ళుట. ఇవి క్రియాపదాలు. క్రియాపదం ఎలా వచ్చింది అంటే ఈ చెప్పే పదాలు జాగ్రత్తగా వినండి. కొత్త వాళ్ళు, ఎవరికి ఏమీ తెలియని వాళ్ళ కోసమని కిందకు వచ్చి చెప్పేసుకుంటున్నాం. గచ్చతి అని ఎట్లా వచ్చింది, పచతి అనే క్రియ ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఒక ధాతువుకి, ఈ పదాన్ని పట్టుకోండి, ఒక ప్రత్యయం కలిస్తే, తింగ్ ప్రత్యయం కలిస్తే క్రియాపదం వచ్చింది. ధాతువు ప్లస్ ప్రత్యయము అనండి చాలు. ధాతువు ప్లస్ ప్రత్యయం. ఏ ప్రత్యయము అంటే తింగ్ ప్రత్యయము అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. శివకుమార్ గారు, ప్రభావతి గారు వీడియోలు ఆన్ చేయాలి. గీత, ఇంకా ఎవరు కొత్తగా నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరెవరు ఇక్కడ? అరుంధతి గారు, మీరు కూడా వీలైతే వీడియో ఆన్ చేయండి అమ్మా. అంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని బట్టి నాకు అర్థమవుతుంది మీకు తెలుస్తోందా లేకపోతే అయోమయంగా ఉందా అని. సరే, దాన్ని బట్టి మళ్ళీ చెప్పడం కోసం అంతే. అయితే ఇటు వద్దాం. ఇప్పుడు రామ అని ఉంది అనుకోండి. ఈ రామ అనే దానికి సుప్పు ప్రత్యయం చేస్తే రామ అవుతుంది. పితృ అనే దానికి సుప్పు ప్రత్యయం చేస్తే
పిత అవుతుంది. ఉమ్, రమ అనే దానికి సుపు ప్రత్యయం చేస్తే రమా అవుతుంది. ఉమ్, ఇట్లా ఇలా ఇదేంటిది, దీన్ని ఈ సైడ్ ఈ నామవాచకాలు వచ్చే దాని పేరు ప్రాతిపదికము ప్లస్ ఓకే. సుపు ప్రత్యయము ఈజ్ ఈక్వల్ టు నామవాచక పదాలు. అలాగే ఇదేదో చెప్పాను ఇదేదో ధాతు ధాతు మీరు దా- చెప్పదు. శారద గారు, శారద గారు, అలివేలు మంగ గారు, కవిశ్రీ సత్యబాబు గారు, ఇంకా ఎవరు నేను గుర్తుపట్టలేను, ఇంకెవరెవరు ఉన్నారు వచ్చిన వాళ్ళు, వాళ్ళు నా వెనకాల ఇది ఏంటమ్మా ఇటు సైడ్ పెట్టింది ప్రత్యయం క్రియాపదం అండి. రావడానికి ఏదో అన్నా. ఒక దా ధాతువులు ఆ ఒక ధాతు, ఆ మాట ధాతు అనండి. ధాతువు ధాతువుకి ఏం ప్రత్యయం కలపాలి? తింగ్ తింగ్ ప్రత్యయం ప్రత్యయం. వెరీ గుడ్. సో ధాతువుకి తింగ్ ప్రత్యయం కలిపితే క్రియాపదం వస్తుంది, ప్రాతిపదికకి సుపు ప్రత్యయం కలిపితే నామవాచక పదం వస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? క్లియర్. రైట్. ఇప్పుడు ఈ ధాతువు దగ్గర రండి. మళ్ళీ ఈ ధాతువు దగ్గరికి వచ్చిన తర్వాత తింగ్ ప్రత్యయం కలిపితే క్రియాపదం అవుతుంది. ఉమ్, మీ తెలివితేటలకి పరీక్ష. మిగతా వాళ్ళు కదండి, ఈ ఈ కొత్త వాళ్ళే, అస్సలు తెలియదు అన్న వాళ్ళు మాత్రమే. తింగ్ ప్రత్యయము కానిది అనాలంటే ఏమనాలండి? సుబంతాలు సుప్రత్యయం. చెప్పాలి. తింగ్ ప్రత్యయానికి తింగ్ కానిది అనాలంటే ఏమనాలి? సుపు ప్రత్యయాలు నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, మీకు సీక్రెట్ కూడా చెప్పేసి ఇన్నాళ్ళు. తిగంతాలు అండి. ఇది కాదు. అక్రియ చెప్పచ్చా అండి? ఎవరు అన్నారు? వచ్చిన అక్రియ వాళ్ళదు. అక్రియ పదాలు అక్రియ ఆ? పదాలు అక్రియ పదాలు అక్రియపదమా? అక్రియ కాదు, నేను తింగ్ కానిది అనగా క్రియ కాదని అనగలే. అతింగ్ అది వస్తుందా? చెప్పకూడదు అన్నారు కదా, అందుకని ఆగాము. వచ్చేస్తుందా? అంతే కదమ్మా. ఆ తగిలి తింగ్. ఓకే. అతింగ్ తింగ్ అతింగ్ అతింగ్ ప్రత్యయాలు వచ్చాయనుకోండి, దానికే ఇంకొక పేరుంది, కృత్తు ప్రత్యయాలు అంటారు. ప్రత్యయాలు. ఉమ్. ఏంటండి కృత్ గురుగారు? హృత్ క్రూ క్రూ కాక కా కృత్తుడిస్తే క్రూ, కృత్. కృష్ణుడులో క్రూ. ఓకే. కృత్తు ప్రత్యయాలు. ఈ కృత్తు ప్రత్యయాల స్పెషాలిటీ ఏంటంటే, ఈ ధాతువుకి కృత్తు ప్రత్యయం కలిస్తే అది ఇటు నామవాచకం సైడ్కి వచ్చేసి ప్రాతిపదిక అయిపోతుంది. ఓహో. అంటే ఒక ధాతువుని క్రియాపదంగా కాకుండా, క్రియాపదం కావాలంటే తింగు ప్రత్యయాలు కలుపుతాం, నామవాచక పదం కింద మార్చాలంటే కృత్తు ప్రత్యయాలు కలుపుతాం. ఇంతవరకు వచ్చారా? ఇంతవరకు బుర్రలోకి ఎక్కిందండి? ఓకే అండి. రైట్. ఎట్లా
ఈ కృత్తు ప్రత్యయాలు చేరుస్తే ఏంటవుతుంది? అందులో నామవాచకం. అందులో త్వా, కకార తకార వకార అకారములు, కకార తకార వకార అకారములు. త్వా అనండి, అనండి. త్వా, ఏం త్వా. ఇత్వా కకార తకార వకారం. అకార అకార త్వా. అది త్వా. ఇప్పుడు ఉమ్. గచ్చతి ఉందనుకోండి, త్వా. ఏమండి? దానికి ఉమ్. గమ్లనే ధాతువుకి త్వా ప్రత్యయం చేస్తే గత్వా అవుతుంది. ఉమ్. ఏమిటవుతుంది? గత్వా. గత్వా. త్వా. ఉమ్, త్వా అనే గత్ ప్రత్యయం చేరిస్తే గత్వా అని అవుతుంది. ఉమ్. అట్లాగే నేను క్లాస్ లో ఉన్న తర్వాత మాట్లాడండి. గత్వా అవుతుంది. ఏమండి? దే ధాతువుకి గమ్లనే ధాతువుకి గమ్. గమ్లనే ధాతువుకి త్వా ప్రత్యయం త్వా, చేస్తే త్వాత. గత్వా గత్వా. అయింది. ఉమ్. అవును. అట్లాగే అట్లాగే అనేక ధాతువులు మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతాయి అంటే రకరకాల రూపాలు వస్తూ ఉంటాయి. వీటిని అంటే అప్పుడు ఏమంటారు? వీటిని కృదంతములు అంటారు. ఏ ప్రత్యయం చేర్చాం వీటికి? కృదంతం. త్వా, త్వా. త్వా ప్రత్యయం. త్వా. ఆ, త్వా ప్రత్యయం. వా. త్వా ప్రత్యయం చేశారు. అయిన తర్వాత ఇప్పుడు ఈ త్వా బదులు త్వా ఉంది కదా, ఇప్పుడు ఉమ్. ఉపసర్గ క్రియా యోగే అనే సూత్రం చదువుకున్నారు, గుర్తుందా? ఆ, ఉందండి. ఉపసర్గ క్రియా యోగే. అవును. ఆ, ఇక్కడ ఉపసర్గలు అంటే ఏంటి? ప్రాపర నప నిస్ అవన్నీ చెప్పుకున్నాగా, అవును. 22 ఉన్నాయని. ఆ ఆ చెప్పుకున్న 22లో సందర్భాన్ని బట్టి ఏదైనా సరే ఒక ఉపసర్గ కలిస్తే, ఉదాహరణకి ప్రా అనే ఉపసర్గ కలిసింది అనుకుందాం. ఏమండి? ప్రా అనే ఉపసర్గ కలిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రభా, ప్రభూ అవుతుంది. ఊ ప్లస్. ఏమండి? అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ త్వా ప్లేస్ లో ల్యప్ అనే ఒక త్వా అన్నది ఏంటి? కృత్ ప్రత్యయం అని చెప్పా కదా. అవును. త్వా అన్నది కృత్ ప్రత్యయం అని చెప్పా కదా. అవును. ఆ కృత్ ప్రత్యయం ప్లేస్ లో ల్యప్ అనేది ఆదేశంగా వస్తుంది. లియప్. అర్థం మారదు, అర్థం మారదు. ఉపసర్గ చేరింది కాబట్టి ధాతువుకి ఈ త్వా రాకుండా త్వా బదులు ల్యప్ అనే ప్రత్యయం వస్తుంది. ఓకే. తింగు ప్రత్యయము అంతముగా కలిగింది ఏమిటవుతుంది? తిగంతం. తిగంతం. తింగంతం. కృత్ ప్రత్యయము అంతముగా ఉంటే కృదంతం. 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 ఆ ల్యప్ ప్రత్యయము అంతముగా ఉంటే లేబంతం. లేబంతం. లేపంతమా? యపన్. అంతే. లేబంతం. ఆ, లేపంతం. ఇప్పుడు నేను తెలుగులో 2 వాక్యాలు చెబుతా, 3 వాక్యాలు చెబుతా. నేను ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాను, గుడి నుంచి హోటల్కి వెళ్ళాను, ఇడ్లీ తిన్నాను. ఎన్ని వాక్యాలు చెప్పానమ్మా? 3. ఏవేమిటవి? నేను ఇక్కడి నుంచి హోటల్ కి ఇక్కడ వెళ్ళాను. నుంచి గుడికి వెళ్ళాను. ఇక్కడ గుడికి నుంచి గుడికి గుడికి వెళ్ళాను. వెళ్ళాను. గుడి హోటల్ కి నుంచి వెళ్ళాను. హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళాను. హోటల్ హోటల్లో నుంచి ఇడ్లీ తిన్నాను. తిన్నాను. గుడికి కూడా వెళ్ళి తల్లి అనురాధ గారు, ఆ. పాపం దేవుణ్ణి ఎందుకు వదిలేస్తారు? ఇక్కడ నుంచి సరే, ముందు గుడికి వెళ్ళి తర్వాత హోటల్కి వెళ్ళి తర్వాత ఇడ్లీ తిన్నారు. ఆ, ఓకే. ఇవన్నీ ఒకే వాక్యంలో చెప్పండి, 3 కలిపేసి. గుడికి ఆహా. వెళ్ళి గుడి నుంచి హోటల్కి వెళ్ళి హోటల్కి ఇడ్లీ వెళ్ళి తిన్నారు. ఇడ్లీ తిన్నాను. ఆ, గుడికి వెళ్ళి చెప్పండి. హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాను. గుడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి గుడికి ఇడ్లీ తిన్నాను. గుడి నుంచి హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాను. అప్పుడు గుడి నుంచి అంటే మళ్ళీ వాక్యం మారిపోయింది. గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాను.
గుడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఇడ్లీ సంయుక్త తిన్నాను. ఇడ్లీ తిన్నా. ఇప్పుడు ఈ గుడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి అనేది ఇడ్లీ తినడానికన్నా ముందా తర్వాత? ముందు. ముందే. ముందు. ముందు. కనుక వీళ్ళు ఎవరు చేస్తున్నారు? ఒకడే చేస్తున్నాడు. మీరు ఇడ్లీ తిని నేను హోటల్కి వెళ్తే, నేను వెళ్ళినప్పుడు ఏమన్నా నూకలమూర్తి గారు ఏమన్నా గుడికి వెళ్తే సరిపోదుగా. లేదు. కనుక ఒకడే కర్త ఇన్ని రకాల పనులు చేశాడు. సరే, ఇవాళ గుడికి వెళ్ళి రేపు హోటల్కి వెళ్తే ఇలా చెప్పచ్చా ఈ వాక్యం? నేను గుడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి బొట్టు వింటున్నానని లేదండి. రేపు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి లేదు. చెప్పకూడదు. అంటే పక్క పక్కన జరగాలి ఈ క్రియలు, అంతే కదండి. ఒకటే కాలంలో జరగాలి. ఒకే కాలంలో జరగాలి. బాగా చెప్పారు పద్మజి గారు, బాగా చెప్పారు. కనుక ఇట్లా అన్నిటికన్నా ముందు జరిగే క్రియలకి చేసి వెళ్ళి తిని చూసి అన్నారే, ఇగో ఈ తిని వెళ్ళి చూసి పని అనే వాటి బదులు వచ్చేటటువంటి సంస్కృత ప్రత్యయము క్త్వ. అహం దేవాలయం గత్వా, ఏమండి, ఫలహ ఉపహారశాలాం గత్వా ఇడ్లీ ఖాది. ఖాదితవా అని ఏమన్నాను ఇంకా. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా మీకు. సంస్కృత భారతిలో చదువుకున్న వాళ్ళు చాలా మందికి ఖాదితవాన్ గతవాన్ అని చెప్పిస్తారు, అవునా? అది క్రియాపదం కాదు, అది కూడా కృత్ ప్రత్యయమే, అది కూడా కృదంత పదమే. ఓకే, ప్రత్యయం. అది ఇప్పుడు కృత్ ప్రత్యయంలో త్వా ప్రత్యయం అర్థమైందా? దానికి ఆ త్వా ప్రత్యయం బదులు దాన్ని ఏమంటారు, ఉపసర్గ చేరిస్తే దానికి అప్పుడు త్వా ప్రత్యయం స్థానంలో ఏమొస్తుంది? లెప్ ప్రత్యయం అన్నారు. లెప్పు ప్రత్యయం వస్తుంది. లెప్పు ప్రత్యయం అంతముగా గల దాన్ని ఏమంటారు? లేపంతం. లేబంతం. లేబంతం అని అర్థం. ఏమండి, నేను ఇప్పుడు మన ఇక్కడ ఉన్నామండి. రే ఆ వినాయకుడు ప్రొసెషన్ వెళ్తోందిరా నాయన, బాగా కనపట్లేదు ఇంట్లోంచి అంటే ఏం చేస్తారు? డాబా మీ నుంచి చూశానంటారు. పైకి ఈ కమియర్ ఫస్ట్ నాకు చెప్పు. ఇట్లా దగ్గర రా. నీకు భయం వేసిందా? అటు బ్రేక్ చేసిందా? మరి ఎవరైనా కట్టేశారా లేదా ఇంతకి? ఇంకా కష్టం, ఇంకా తిరుగుతూనే ఉంది అటు ఇటు. ఓకే, నువ్వు ఇంట్లోనే ఉండు అయితే, బయటికి వెళ్ళకు. దగ్గరికి వెళ్ళాలి. అది ఊడిపోయిందిట, అదే రాడు చెప్పుకుందిట. వీడు పీకాడు కండీశ్వరుడు. వీడే పీకాడా? దాని చెవుల మించి తీసేశాడు. సరే సరే, అయితే సరేలే. నాట్ యూ. దాంతో అదే భయం వేసేసి బెదిరిపోయాడు. అదే ఏడుస్తూ వచ్చాడు లోపలికి. ఓకే, ఇంచేత మీరు ఏమన్నారు? డాబా మీద నుంచి చూశాను అన్నారు. ఏం చేశారండి? డాబా మీద నుంచి చూస్తాను. డాబా మీద నుంచి చూశాను. ఇందులో ఫైనల్ స్టేజ్ క్రియ ఏమిటి? చూచుట. చూస్తాను. మరి డాబా మీదకి వెళ్లకుండానే ఎట్లా వెళ్ళారు డాబా మీదకి? సవ్యంగా చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను డాబా మీదకి కుర్చీలో కూర్చుని, లేకపోతే తల వంచి ఏదో అనాలిగా. ఇవన్నీ అసమాప క్రియలేనా? ఇవన్నీ ముందు జరిగిన క్రియలేనా? ఒకవేళ ఈ క్రియ ఇలా ఉంటే ఏ ప్రత్యయం వస్తా ధాతువుకి? త్వా ప్రత్యయం వస్తుంది. ఒకవేళ ఆ క్రియకి గనక ఒక ఉపసర్గ కూడా కలిసి ఉంటే లెక్క వస్తుంది. ఇప్పుడు మీరు డాబా మీదకి వెళ్ళి చూసినప్పుడు నేను డాబా మీదకి ఎక్కి అక్కడ నుంచుని అని 2 మాటలు చెప్పారా చెప్పలేదా? ఇప్పుడు నాకు అడిగినప్పుడు చెప్పాను. చెప్పలేదు.
డాబా వెళ్ళి చూశారన్నారు. ఉఫ్. ఓకే డబ్బా మీద ఆహా వెళ్ళి ఎక్కడ గురించి చెప్పలేదా ఆ, ఓకే అలా ఓకే అర్థం చేసుకున్నాను అంటే అంటే ఇప్పుడు నేను దాన్ని గ్రామర్ లో చెబుతా వినండి. ఒక లెబంతమైనటువంటి క్రియని లెబంతము దానిని లోపము చేసి మీరు మాట్లాడారు అంటే మీకు ఏమైనా అభ్యంతరమా? లేదండి కరెక్టే కదా కరెక్ట్ కరెక్ట్ కదా? ఆ, ఆగండి. శివకుమారి గారు ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు అర్థమైనాయమ్మా? అర్థమవుతున్నాయి గురుగారు. చాలు, అర్థం అవుతున్నట్టుగా ఉన్నా చాలు, అదే అర్థమవుతాయి తర్వాత. రైట్. ఓకే ఓకే గురుగారు. ఆ ఇప్పుడు చూడండి సూత్రంలో వార్తికాన్ని. లబ్యోపే కర్మణ్యధికరణే చ అన్నాడు. ఓకే అంటే ఏమిటి? లెప్పు ప్రత్యయాంతమైన శబ్దము ప్రయోగించినప్పుడు దాని ఉదాహరణ చూడండి. ప్రసాదాత్ ప్రేక్షతే, ఆసనాత్ ప్రేక్షతే అన్నాడు. ప్రేక్షతే చూద్దాం చూచుట అండి అంటే ఈక్షతే అంటే చాలు. ఓకే ఈక్షతే అనేది ధాతు. ఆహా. కానీ మీరేం చేస్తున్నారు? ప్రేక్షతే అన్నారు. రా అనే ఉపసర్గని చేర్చారు. అప్పుడు ఇక్కడ మీరు ఏం రావాలి అంటే ఈ ప్రేక్షణ క్రియకి ముందు మీరు ఏం చేశారు? కూర్చున్నాను. ఏది? ప్రసాదం ఆరుహ్య ఆసనే ఉపవిశ్య ప్రేక్షత ఇత్యర్థ. కింద ఇచ్చాడు చూడండి, నేను కొత్తగా చెప్పట్లే. అవునవును ఇచ్చారు ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ప్రాసాదం ఆరుహ్య ముందు పైకెక్కి ఆసనే ఉపవిశ్య కూర్చుని ప్రేక్షత కింద వెళ్తున్న వినాయకుడు పురుషుని చూశారు. ఈ ముందు చెప్పిన అంశాలన్నిటికీ అక్కడ ఉపసర్గలు ఉన్నాయి కదా, ఆరుహ్య ఉపవిశ్య ఇవన్నీ కూడా. అలా వచ్చినప్పుడు ఎక్కడైతే ఉన్నారు వేటి మధ్యలో అయితే మిస్ అయ్యిందో ఏమండి ఆ స్థలమందు ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? పాఠం చెప్తున్నా కదా. ఐ టీచింగ్ ఆర్ నాట్? వెయిట్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వెల్కమ్, మనం మాట్లాడుకుందాం. కనుక ఓకే 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 కనుక ఇక్కడ ఏమిటి చెబుతున్నాడు అని అంటే ఈ ప్రేక్షత ఎప్పుడు వస్తుంది అంటే లెబంత ప్రత్యయాంత శబ్దానికి ప్రయోగించినప్పుడు కర్మకు లేకపోతే అధికరణానికి అన్నాడు. కర్మణ్యధికరణే చ అన్నాడు. ఏం చేశారో దానికి గాని ఏని మీద ఉన్నారో దానికి గాని పంచమి వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి ఎక్కారు? ప్రసాదం నుండి చూశారు, మేడ మీద నుంచి చూశారు, అక్కడ ద్వితీయ రావాలి కర్మణ్య, కానీ అక్కడ పంచమి వచ్చింది. ఏ ఉపవిశ్య కూర్చుని చూశారు అంటే ఏంటి? ఒక ఆసనం మీద కూర్చోటాన్ని అధికరణము అంటారు. కనుక కర్మని గాని అధికరణం గాని ఉంటే అక్కడ దానికి పంచమి వస్తుంది. అందుకని రెండు ఉదాహరణలు ఇచ్చాడు. ప్రాసాదాత్ తర్వాత ఉపవిశ్య ప్రాసాదం ఆరుహ్య ఒకటి, లేదా ఆసన్నే ఉపవిశ్య ఒకటి పంచమి, ఒకటి సప్తమి, ఒకటి ఏమన్నా ద్వితీయ. వీటి స్థానంలో పంచమి వస్తుంది కాబట్టి ఏమవుతుంది? ప్రాసాదాత్ లేకపోతే ఆసనాత్ అని వస్తుంది. పక్కన చ అన్నాడుగా, మరి ఈ చ అన్నాడు కాబట్టి అపాదాన సంజ్ఞ కూడా ఉంటుంది. అర్థమైందండి? అంటే పంచమి విభక్తి కూడా వస్తుంది. కనుక లెబ్ లోపం వచ్చినప్పుడు ఎన్ని విభక్తుల్లో చెప్పుకోవచ్చు ఆ మాటని? 3 విభక్తులు, సప్తమి ద్వితీయ, ద్వితీయ పంచమి. పంచమి.
ప్రథమ సప్తమి పంచమి. ద్వితీయ ద్వితీయ అన్నారు. ద్వితీయ ద్వితీయ అన్నారు. సప్తమి మూడా పంచమి తృతీయ ద్వితీయ, పంచమి ద్వితీయ. రెండోనండి. ప్రథమ పంచమి. ప్రథమ కాదు, పంచమి ద్వితీయ. కర్మణి, కర్మణి అంటే రెండోది వస్తుంది ద్వితీయ విభక్తి. ద్వితీయ అధికరణము సప్తమి, సప్తమి విభక్తి వస్తుంది. ఈ రూల్ ప్రకారం పంచమి విభక్తి కూడా వస్తుంది. అందుకే 3 విభక్తులు కదా గురువు గారు. అంతే 3 విభక్తులు. ఓకే. గమ్యమానాపి క్రియాకారక విభక్తినాం నిమిత్తం వా అన్నాడు. తర్వాతది ఏమండి, గమ్యమానాపి క్రియాకారక విభక్తినాం నిమిత్తం వా, క్రియావాచక శబ్దమేమి ఉచ్చరించబడక క్రియాపదం అనడు వాడు, కానీ ఇక్కడ ఒక క్రియాపదం ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. గమ్యమానం అవుతుంది. ఏమండి, ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఎక్కడి నుంచి అన్నా నేను ఇప్పుడు. మీరు బయటికి వెళ్ళారండి, తిరిగి వస్తున్నారు. నేను మిమ్మల్ని ఏమన్నాను? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి? బయట అంత నుంచి. మాట నాకు ఓపిక లేవు. ఎక్కడి నుంచి అని ఆగిపోయాను. క్రియా అధ్యాహారం. అదే చెబుతున్నాడు వాడు. అక్కడ వస్తున్నా గమ్యమానం అయిందా లేదా? అయిందండి, అయింది. లేదు. పొద్దున్నే చక్కగా ఇంట్లో తయారయ్యేసి చక్కగా పొద్దున్నే ఉద్యోగం సద్యోగం లేని పిల్లాడు బయటికి డ్రెస్ చేసి బయలుదేరి ఎక్కడికి అంటాం. ఎక్కడికి అంటాం. అంటే ఏంటి? అందుకని వెనకాల ఎక్కడికి అర్థం అది, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నావు. అవును, అవును. వెళ్తున్నావు అన్నది అక్కడ గమ్యమానం అవుతుంది క్రియ. అది అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అది. అలాంటప్పుడు కూడాను, అలాంటి గమ్యమానమైనప్పుడు కూడాను ప్రశ్న ముందు చూసారా, నిమిత్తం ఏదైతే కారక నిమిత్తం ఏదైతే ఉందో దానికి పంచమి విభక్తి వస్తుంది. అంచేత అంటే కస్మాత్ అంటే అర్థం ఏంటండి? ఎక్కడి నుండి అనా లేకపోతే ఎక్కడి వచ్చావు నుండి అని? అని, ఎక్కడి నుండి. ఎక్కడి నుండి. ఓకే. అయిన తర్వాత యతశ్చాధ్వకాల నిమానం తతశ్చమి వార్తికం. ఓకే. అంటే యతశ్చాధ్వకాల నిమానం, యతశ్చ దేని నుండి, అధ్వా, అధ్వ అంటే రోడ్డు, మార్గము. అధ్వ కాల, కాలము అంటే టైము. నిమానం కొలచబడుతుందో ఆ శబ్దానికి కూడా పంచమి విభక్తి వస్తుంది అంటున్నాడు. ఉదాహరణ ఏమిస్తున్నాడు? ఏం ఉదాహరణ ఇవ్వలేదు. తర్వాత చూడండి. కాలాత్ పంచమి, కాలాత్ సప్తమి చ వక్తవ్యా. మధ్యలో ఇంకోటి ఉంది కదా గురువు గారు, వార్తికం. ఏముంది? రైట్. తద్యుక్తాదధ్వనః ప్రథమా సప్తమ్యౌ వార్తికః. కాలాత్ సప్తమి చ వక్తవ్యా. ఇక్కడ చూడండి, మీరు పైన మొదటి వార్తగా ఇచ్చాడు, యతశ్చాధ్వకాల నిమానం తత్ పంచమి చెప్పాడు. ఇక్కడ 2 చెప్పాడు, అధ్వము చెప్పాడు, కాలము చెప్పాడు. దాని తర్వాత చూడండి, కొలత. నమస్తే గురువు గారు. గురువు గారు అక్కడ నిమానం అని చదవాలా, నిర్మాణం అని చదవాలా? నిమానం. కొలత. ఓకే అండి. ఇక్కడ బుక్ లో నిర్మాణం అని ఇచ్చినారండి, అందుకని అడుగుతున్నట్టు. లేదు, యూనివర్సిటీ వాళ్ళ బుక్ లో నిర్మాణం అని ఉంది. ఎవరు బుక్ లో? నీలకంఠం ఎంఏ యూనివర్సిటీ బుక్ లో సార్. మాకైతే లేదు, దీంట్లో అయితే లేదు. నిర్మాణ అని ఉంది సార్. నిర్మాణ. నిర్మాణం తతః పంచమి. నీలకంఠం గారి బుక్ లో ఉంది. ఉందండి, కరెక్ట్. అలా ఉండండి ఒక్క నిమిషం. అది ఏమని చదవాలి?
నిర్మాణం అంటున్నారు ఆయన. వచ్చేసి కొలత అధ్వ కాల నిర్మాణం. కాల నిర్మాణం అంటారు. నిర్మాణం అని చదవండి. 74. నిర్మాణమే. నిర్మాణం అలానే అదే ఉందండి. ఉందండి, నిర్మాణమే ఉంది. నిర్మాణం తతః పంచమి. అలా ఆ, నిర్మాణం. యతశ్చ అధ్వకాల నిర్మాణం తతః నిర్మాణం పంచమి. తతః పంచమి. ఏమండి? అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే దేని నుంచి అధ్వా అంటే మార్గము, కాలము కొలుస్తాము, ఆ శబ్దము కంటే పంచమి వస్తుందని చెబుతూ వెంటనే ఇంకో రెండు ఇచ్చాడు పక్క పక్కనే. ఏమిటది? ఏమిటిచ్చాడు రెండోది? తద్యుక్తాదధ్వనః ప్రథమ. తద్యుక్తాదధ్వనః ప్రథమ సప్తమ్యౌ వార్తికం అన్నాడు. అవును. ఇక్కడ పైన ఏమన్నా రెండు చెప్పాడు, కాలము అధ్వము చెప్పాడు. దాని కిందనే ఇంకో రెండు ఇచ్చాడు. ఒక దానిలో అధ్వ చెప్పాడు, రెండో దానిలో కాల చెప్పాడు. చూడండి, అవును. అలాంటి రెండు separate పంచమ్యంతములో కూడుకున్నటువంటి అధ్వవాచక శబ్దము కంటే ఏమండి అంటే దేని నుండి అధ్వము మార్గము కొలవబడుతుందో దానికి పంచమి అన్నాడు. ఉదాహరణ ఏమిచ్చాడు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏమిటది అంటే వనాత్ వనాత్ గ్రామో గ్రామో యోజనం యోజనే వా. వనాత్ అంటే వనము నుండి, వనము నుండి. ఇప్పుడు ఇది ఏమిటిది? మార్గం చెప్తున్నాడా, టైం చెప్తున్నాడా? మార్గము యోజనం. అంతే కదండి. మార్గ మన కాలం 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 డిస్టెన్స్ సార్. మార్గమే డిస్టెన్స్. యోజనం. ఒక్క నిమిషం. వనము నుంచి గ్రామము యొక్క దూరం గురించి మాట్లాడుతున్నాడు. యోజనం యోజనేవ అంటే కాలమా లేకపోతే మార్గమా? మార్గం. మార్గము. మార్గం. ఇప్పుడు చూడండి, తద్యుక్తాధ్వనః ప్రథమా స్యుః ప్రథమా సప్తమ్యౌ అన్నాడు. అంటే ఏంటి? ఎక్కడి నుంచో చెప్పాడు, ఎక్కడి వరకు ఉండే రోడ్డుకి చెప్పాడే ఆ రెండో పదానికి ప్రథమ గాని సప్తమి గాని వస్తుంది అన్నాడు. ఇప్పుడు కొలత ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం? వనం నుంచి ప్రారంభం చేస్తున్నాం కనుక వనాత్ అది పంచమి అయిపోయింది. తర్వాత ఇప్పుడు అర్థం ఎక్కడికి? గ్రామానికి వస్తున్నాం. గ్రాము. అందుకని ఇది గ్రాము. గ్రామో ఏమండి గ్రామో యోజనం యోజనేవా అన్నాడు. యోజనము అనొచ్చు, లేకపోతే యోజనే అని కూడా అనొచ్చు. అనాత్ గ్రామ యోజనం యోజనేవా. అదే రెండోది కాలం అని చెప్తున్నాడు చూడండి. కాలాత్ సప్తమి చ వక్తవ్యా అన్నాడు. కార్తక్య ఆగ్రహాయణి మాసే. కార్తీక మాసం నుంచి ఆగ్రహాయణి అనే మాసం వరకు, అంటే మార్గశిర మాసానికి ఆగ్రహాయణి అనే పేరు ఉంది సంస్కృతంలో. అందుకని ఇక్కడ టైం చెప్తున్నాడా, స్పేస్ ఇది చెప్తున్నాడా, డిస్టెన్స్? కాలం కాలం. అందుకని ఇక్కడ సప్తమి కూడా వచ్చి మాసే అని సప్తమి విభక్తి చెప్పాడు. అర్థమైందండి? అలాగే అండి. ఇక్కడికి 7:30 అవుతుంది. మరి ఇంకో 10 నిమిషాలు ఉంటారా? చెప్పండి. ఇక్కడ కార్తీక పౌర్ణమాసి అంటే ఏంటి గురుగారు? కార్తీక పౌర్ణమాసి అంటే పౌర్ణమి. పౌర్ణమాసి అంటే పౌర్ణమి వరకు అనా అని. వరకు కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు. నాకు అవకాశం ఇవ్వండి. పౌర్ణమాసి అనాలి. పౌర్ణమి అన్నది తప్పు ప్రయోగం. అదా? ఓకే. పౌర్ణమాసి అనాలి, లేకపోతే పూర్ణిమ అనొచ్చు. ఓహోహో. పూర్ణిమ కరెక్ట్, పౌర్ణమాసి కరెక్ట్, అంతేగాని పౌర్ణమి తప్పు. పౌర్ణమి. ఓకే. సరే. ఓకే. ఓకే.
ఏమైందిరా? రైట్. దాని తర్వాత చూడండి. అన్యారాధితర అన్యారాధితరతే తరర్తే దిక్శబ్దాంచూత్తర పదాజాహి యుక్తే అన్నాడు. ఇంతకన్నా మీకు భయంకరంగా వినపడేది ఏమీ లేదు, కానీ ఇందులో ఏమీ లేదు. అర్థమైందండి? అంటే మీరు చెప్పేదాకా భయం వేస్తుంది, చెప్పిన తర్వాత ఓ ఇంతేనా అనిపిస్తుంది. అది ఇదేంటంటే అన్య, ఇక లెక్క పెట్టుకోండి ఒకసారి. అన్య, ఆరాత్, ఇతర, రితి, దిక్, శబ్ద, అంచు, ఉత్తర పద, ఆచ్, ఆహియుక్తే. అమ్మ బాబోయ్, 10 పదాలు అయినాయండి. 10 శబ్దాలు వచ్చాయి. 10 శబ్దాల తర్వాత యుక్తే వచ్చింది. అన్య, ఆరాత్, ఇతర, రితే, దిక్, శబ్ద, అంచు, శబ్ద. మళ్ళీ చూడండి. అన్య, ఆరాత్, ఇతర, రితే, దిక్, శబ్ద, అంచు పద, అంచూత్తర పద. అంచు అన్నది ఉత్తర పదముగా కలిగిన దానికి ఆచ్, ఆహి, ఇత్యోగే అన్నాడు. 8 దీనికి పంచమి విభక్తి వస్తుంది. అమ్మ బాబు, ఏం కావాలి నీకు? నీకేం కావాలి? వాడిదైంది, నువ్వు వచ్చావా ఇప్పుడు? హాయ్ చెప్తావా అందరికి? దా ఇట్రా, ఇక్కడ రా, చూస్తావా? పరిగెత్తు మళ్ళీ. ఏమండి అంటే ఏంది? ఏతైహి యోగే పంచమి స్యాత్, వీటి యోగములో పంచమి వస్తుంది. అన్య ఇత్యర్థగ్రహణం, ఇతర గ్రహణం ప్రపంచార్థం. అన్య ఇది వార్తకం మన వృత్తి చదువుతున్నా చూడండి. అన్య ఇత్యర్థగ్రహణం, ఇతర గ్రహణం ప్రపంచార్థం. అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్, అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్. ఒకటి లెక్క పెట్టుకోండి. ఇక్కడ అన్య సూత్రం దగ్గర వెళ్ళండి. అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్ అన్ని పంచమిరాలు కదా, దాంతో కలిసిన. ఆరాధ్వనాత్, ఆరాత్ వనాత్, ऋते कृष्णात्, पूर्वो ग्रामात्, दिशि दृष्ट शब्दो दिक्शब्दः, तेन सम्प्रति देशकालवृत्तिना योगेऽपि भवति. चैत्रात् पूर्वः फल्गुनः, अवयवादियोगे तु न तस्य परमाम्रेडितमिति निर्देशात्. पूर्वं कायस्य अंचूत्तर पदस्य तु दिक्शब्दत्वेपि षष्ट्यतस्थे असत्तर्थे इति षष्ठीं बाधितुं पृथक् ग्रहणं प्राग्ग्रामात् प्राच्यग्रामात् आच दक्षिणाग्रामात् आहि दक्षिणाहि आचरण कदा ग्रामात् दक्षिणाग्रामात् आहि दक्षिणाहि ग्रामात्. అపాదానే నువ్వు దింపితే అదేం దిగదు, దాని పని చేసుకెళ్తుంది. దా కిందకి రా, అవన్నీ పీకకి ఇట్లా. నీ డబ్బా తీసుకెళ్ళి అక్కడికి. ఓ సుబ్బి, నీ డబ్బా ఒక్కటి తీసుకెళ్ళి. పుస్తకం ముట్టుకో, పుస్తకం అక్కడ పెట్టి. అపాదానే పంచమీతి సూత్రే కార్తిక్యాః ప్రకృతిభిః భాష్య ప్రయోగాత్ ప్రభృత్యర్థ యోగే పంచమి. భాష్య ప్రయోగాత్ అంటే
భాష్యంలో ఈ ప్రయోగం ఉంది కనుక భవాత్ ప్రభృతి ఆరభ్య వాసేవ్యో హరి అపరిబహిరితి సమా సవిధానాత్ జ్ఞాపకాద్ బహిర్యోగే పంచమి గ్రామాత్ బహిః. అయిపోయిందండి. ఏమీ అర్థం చాలా కాలే కదా, పెద్దగా ఉంది. ఏమీ అర్థం కాలే కదా. ఏం కాలేదండి. ఎంత తేలిగ్గా ఉంటుందో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది చూడండి. చివరికి ఇది ఏకపద సూత్రమేనండి. అది ఈ సూత్రములో అన్య, ఆరాత్, ఇతర, ఋతే, దిక్శబ్దములు, అంచు అనేటటువంటిది ఉత్తరముగా పలిగినది, అచ్, అహి ఈ 8 యోగము ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. అయిపోయింది సూత్రం. అన్య శబ్దం చేతనే అన్య అన్న దాంతో అన్యార్థమైన శబ్దాలు అన్ని వచ్చేసాయి కదా. మరి అన్య అంటే అన్యము అంటే ఇతరములైనవి అని కదా అర్థం. అవును. మళ్ళీ ఇతర శబ్దం ఎందుకు ఇచ్చాడు లోపల? అన్య, ఆరాధ్, ఇతర అన్నాడుగా. అంటే ఇతర శబ్దం ఎందుకయ్యా అంటే అనవసరం అయినప్పటికీ కూడా స్పష్టముగా చెప్పడం కోసము అన్నాడు. అన్యో భిన్న ఇతరో వా కృష్ణాత్ అంటే ఇక్కడ కృష్ణుడి కంటే ఇతరములు భిన్నమైన అని. అన్య శబ్దంతో ఉంది కదా యోగం. అన్యో భిన్న కృష్ణాత్, ఇతర శబ్దంతో కూడా చెప్పండి, ఇతరో భిన్న కృష్ణాత్ అని. అలాగే ఆరాత్ అనే శబ్దం ప్రయోగించినప్పుడు ఆరాత్ వనాత్ అన్నాడు. ఋతే శబ్దయోగం ఉన్నప్పుడు ఋతే కృష్ణాత్. దిక్ శబ్దంతో ఉన్నప్పుడు పూర్వాది శబ్దములతో యోగం ఉన్నప్పుడు పూర్వో గ్రామాత్ అంటే మనం ఉన్న ప్రదేశానికి తూర్పు వైపు ఉన్న గ్రామం నుంచి అనండి. అంతకుమించి అక్కడ ఏమీ లేదు. ప్రాక్, ప్రత్యక్ మొదలైన అంచు ధాతువులు, ప్రాక్, ప్రత్యక్ ఇవన్నీ అంచు అంతములుగా ఉన్నటువంటి ధాతువులు అన్నమాట ఇవి. ఇది ఉత్తర పలముగా శక్తి ఉన్నవి ఏమున్నాయి అంటే ప్రాక్, ప్రత్యగ్వా గ్రామాత్. అచ్ అనే అచ్ ప్రత్యయాంతంలో ఉన్నప్పుడు దక్షిణ గ్రామాత్. అహి ప్రత్యయంతో అంత ఉన్నప్పుడు దక్షిణాహి గ్రామాత్ అని వస్తాయి. అపాదానే పంచమి అనే సూత్ర భాష్యములో అపాదానే పంచమి అనే సూత్ర భాష్యమునందు కార్తక్య ప్రభృతి అని ప్రయోగ్యం కనపడింది కాబట్టి ప్రభృతి అర్థము గల శబ్దములో కూడా పంచమి వస్తుంది అని అర్థం చేసుకోండి అయ్యా అన్నాడు. ఇక్కడికి అయిపోయింది. అపపరివర్జనే తర్వాత సూత్రం అపపరివర్జనే. ఇవన్నీ ఏంటంటే అండి ద్వితీయ విభక్తి చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ ద్వితీయ ఇవి చదువుకున్నప్పుడు వస్తాయి కనుక వీటిని ఇక్కడ ఆపుతున్నా నేను. ఇక్కడతో ఆపుదాం. ఇవి ద్వితీయ చదువుకున్నాక మళ్ళీ పంచమికి వద్దాం. అంటే పంచమిలో 10 ఉంటాయా గురుగారు? అయితే 20 ఇప్పటిదాకా చెప్పుకున్నవే 20 అపాదాన సంజ్ఞ. ఇంకో 6 ఉన్నాయి. ఇంకొక 6 ఎన్నో ఉన్నాయి, చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. సరే సరే ఓకే. అన్ని కన్ఫ్యూజన్ గా ఉంటాయి, మళ్ళీ వింటే కన్ఫ్యూజన్ పోతాయి. కంగారు పడద్దు.